Okay, so today we'll see about JavaScript. Okay, so totally introduction part. మన introduction part మొత్తం నేర్చుకున్నాం ఫస్ట్ అసలు అది రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది. ఓకే, సో JavaScript is nothing but it is a client side. So client side scripting language. అది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. మనం బేసిక్ నేర్చుకున్నప్పుడు క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం ఆల్రెడీ. సో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అనేది ఎందుకు అన్నారు అంటే జస్ట్ దట్ ప్రోగ్రామ్, దట్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ we can write, we can integrate, or we can insert, or we can embed that program, that simple tip program in HTML or in PHP or in whatever. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోనైనా మన జావా స్క్రిప్ట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ స్మాల్ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ వీ కెన్ ఎంబెడ్ ఆర్ వీ కెన్ ఇన్సర్ట్ దట్ కోడ్. అది దాన్ని ఇంక్లూడ్ కూడా చేయొచ్చు. సో ఇన్ HTML వీ కెన్ ప్లేస్, ఆర్ ఇన్ PHP వీ కెన్ ప్లేస్, ఆర్ ఇన్ JSP వీ కెన్ ప్లేస్. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లోనైనా ఒక స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ అంటే ఏంటి? జస్ట్ ఇట్స్ ఎ కమాండ్ విచ్ హ్యాస్ సమ్ ఈవెంట్స్. సో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో మనం ఇచ్చే ఒక ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఆ ఈవెంట్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అలా మనకి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే సో ఇది సర్వర్ యొక్క, అంటే సర్వర్ రిలేటెడ్ సంబంధించిన ఓవర్ బర్డన్ అనేది తీసుకోదు. సో క్లయింట్ సైడ్ మాత్రమే, అంటే క్లయింట్ సైడ్ అంటే లోకల్ కంప్యూటర్, లోకల్ సైడ్ మన పర్సనల్ PC, మన పర్సనల్ ల్యాప్టాప్. సో దాంట్లోనే ఎగ్జిక్యూషన్ జరిగి దానికి రిలేటెడ్ అవుట్పుట్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే సర్వర్ యొక్క, అంటే సర్వర్ సంబంధించిన మెథడ్స్ అండ్ దానికి రిలేటెడ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ మన పర్సనల్ కంప్యూటర్లోనే, మన ల్యాప్టాప్లోనే, వితౌట్ కనెక్టింగ్ టు ద సర్వర్, వితౌట్ ఇంటరాక్టింగ్ విత్ ద సర్వర్, ద ప్రోగ్రామ్స్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ అవర్ PC ఓన్లీ. సో అది మెయిన్ రీజన్ బిహైండ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫామ్స్, మనం రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ డేటా అన్ని ఫిల్ చేసినప్పుడు, వన్స్ ఆ డేటా ఫిల్ చేసిన వాల్యూస్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ సబ్మిట్ చేస్తున్నప్పుడు క్లయింట్ సైడే, అంటే బ్రౌజర్ సైడే వెరిఫై చేసేస్తుంది. సో ఇతను ఎంటర్ చేసిన వ్యాలిడ్ ఫామ్లో ఎంటర్ చేసిన డేటా అనేది ప్రాపర్గా ఉందా లేదా. సో ప్రాపర్గా లేదు అనుకున్నప్పుడు మరి ఇంప్రాపర్ డేటా ఉంది, సో ప్రాపర్ డేటా ఎంటర్ చేయండి అన్నట్టు దే విల్ దట్ ప్రోగ్రామ్ బై యూజింగ్ దట్ జావా స్క్రిప్ట్ వీ కెన్ జనరేట్ సమ్ అలర్ట్ మెసేజెస్. సో మనం మెసేజ్ అనేది కూడా డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేస్తుంటాం, జీమెయిల్ రిజిస్ట్రేషన్, ఫేస్బుక్ రిజిస్ట్రేషన్, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు, ఓకే, టైమ్స్ జాబ్లో అకౌంట్ క్రియేట్ చేయడం కావచ్చు, నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసేయడం కావచ్చు. అలాంటి వాటిలో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసే బదులుగా ఈమెయిల్ ఐడి అడుగుతున్నప్పుడు నువ్వు ఈమెయిల్ ఐడి అడ్రస్ ప్రాపర్గా ఇవ్వనప్పుడు కానీ, ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ కంటే నువ్వు ఎక్కువ డిజిట్స్ కానీ తక్కువ డిజిట్స్ ఇస్తున్నప్పుడు కానీ, అప్పుడు ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ అనే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం ప్రోగ్రామ్ రాసినట్లయితే సర్వర్తో కాంటాక్ట్ కాకుండానే సో ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న బ్రౌజర్లోనే ఆటోమేటిక్గా వెరిఫై చేసి ఇది ఇంప్రాపర్ డేటా అని చెప్పి డిస్ప్లే చేయడం, అదేవిధంగా ఇది ప్రాపర్ డేటా ఎంటర్ చేయాలన్నట్టు చెప్పడం అనే పర్టికులర్ థింగ్స్ లోకల్ సైడ్ జరుగుతుంది. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఈ జావా స్క్రిప్ట్ ఏంటి అంటే ఇది లైట్ వెయిటెడ్. సో దీని ఫీచర్స్ చూసినట్లయితే దిస్ ఈస్ లైట్ వెయిటెడ్. సో లైట్ వెయిటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, లైట్ వెయిటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. సో లైట్ వెయిటెడ్ ప్రోగ్రామ్ అంటే మనకి ఏంటి అంటే సింపుల్ లాజిక్స్ ఉంటాయి. ఓకే, సింపుల్ లాజిక్స్ ఉంటాయి, మళ్ళీ అడిషనల్ డిఫరెంట్ కాంప్లెక్స్ థింగ్ టైప్ ఆఫ్ లాజిక్స్ ఏం మనం రాయాల్సి ఉంటుంది. సో ఇట్స్ ఎ లైట్ వెయిటెడ్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ అని. సో ఇంటర్ప్రెటెడ్ అని ఎందుకు చెప్తున్నామంటే లైన్ బై లైన్ చెకింగ్ అనేది ఉంటుంది. సో లైన్ బై లైన్ చెకింగ్. సో ఇదేంటి అంటే కంపైలర్ ఏం చేస్తుందంటే మామూలుగా ఎక్కడ ఎర్రర్ ఉందో అక్కడ పాయింట్ అవుట్ చేసి డిస్ప్లే చేస్తుంది, కానీ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో అక్కడ ఎక్కడైతే ప్రాపర్ ఎర్రర్ ఉందో అక్కడికి స్టాప్ అని అయిపోతుంది. ఇట్ విల్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ద ప్రోగ్రామ్ వోంట్ వర్క్ ఇన్ కంపైలర్ సైడ్. ఇంటర్ప్రెటర్లు ఎలా జరుగుతుందంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ
ఏ పర్టికులర్ లైన్లో ఎర్రర్ ఉందో ఆ పర్టికులర్ లైన్ ఎర్రర్ని డిస్ప్లే చేసేస్తుంది. ఓకే, దట్స్ కాల్ ఇంటర్ప్రెటెడ్ అనమాట. ఓకే, అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నెట్వర్క్ సెంట్రిక్ అప్లికేషన్స్ కోసం కూడా డిజైన్ చేస్తాం. సో వీ కెన్ ఆల్సో డిజైన్ ఫర్ నెట్వర్క్ సెంట్రిక్ అప్లికేషన్స్. సో నెట్వర్క్ రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా మనం డిజైన్ చేసుకోవడానికి ఓకే ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. నెట్వర్క్ సెంట్రిక్ అంటే సింపుల్ అప్లికేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ I want to access another system from here to there, or I want to get how many host computers are connected to my network, how many systems are in a program like processing mode. I want to know, and I want to know the printer status. So if you want to create that type of applications, we can also use this JavaScript scripting language. Okay, and one more thing enti ante this is open and cross platform. Okay, so open and cross platform ante enti ante just we can execute this program, we can execute this JavaScript programs in any of a different operating systems, and we can insert a JavaScript code inside any programming language or inside any markup language. That's called open. So no need to pay any amount if you want to create a JavaScript program, or if you want to run a JavaScript program, or if you want to do a programs. So no need to require any external software. దీనికి సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఓకే, దీనికి కంపైలర్ అవసరం లేదు. సో బ్రౌజర్లోనే ఆటోమేటిక్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇట్స్ ఏ ఓపెన్ అండ్ క్రాస్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో జావా స్క్రిప్ట్ రాస్తే అది లనక్స్ లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ కాల్డ్ క్రాస్ ప్లాట్ఫామ్. ఈవెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ డిఫరెంట్ ఆండ్రాయిడ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లినక్స్, యుబంటు, అలాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. Okay, so that's called what features. That's called features. Okay, now let's see about advantages. So what are the advantages out there? Advantages of JS. First one is less server interaction. Less server interaction ante, see, if you want to validate a user input, so manam oka registration form lo kavachu, లాగిన్ ఫామ్ లో కావచ్చు, ఓకే, జాబ్ అప్లికేషన్ చేసే ఫామ్ లో కావచ్చు. సో వితౌట్ ఇంటరాక్టింగ్ విత్ ద సర్వర్ యొక్క సహాయం తీసుకోకుండానే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ చేసేస్తుంది. దట్స్ కాల్డ్ వాట్ లెస్ సర్వర్ ఇంటరాక్షన్. ఓకే, సో దట్ బిఫోర్ సెండింగ్ టు ద పేజ్ టు ద సర్వర్ ఇన్ క్లయింట్ సైడ్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ వ్యాలిడేట్. సో ఇట్ వోంట్ గివ్ బర్డన్ టు ద సర్వర్. అంటే ఒక సర్వర్ కి ఫుల్ బర్డన్ అనేది ఇవ్వదు. సో సర్వర్ అంటే ఏంటి, మళ్ళీ నాకు డౌట్. సర్వర్ అంటే ఒక మెషిన్. ఇప్పుడు ఏంటి, ఫేస్బుక్ ఉందమ్మా, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ అనేది ఎక్కడ ఉంది, వాషింగ్టన్ లో ఉందనుకోండి. వాషింగ్టన్ లో ఫేస్బుక్ అనే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్, ఒక వెబ్సైట్ వాషింగ్టన్ లో ఉన్న ఒక సర్వర్ మెషిన్ లో ఆ ప్రాజెక్టు ఉంచేసారు. సో ఇప్పుడు పబ్లిక్ గా వాడు ఒక డొమైన్ కొనుక్కొని ఒక వెబ్సైట్ అడ్రస్ స్పెసిఫై చేసి ఒక ఐపీ అడ్రస్ ని పబ్లిక్ గా రిలీజ్ చేశాడు. సో నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్న ఒక పర్టికులర్ ఒక విలేజ్ లో కావచ్చు, ఒక టౌన్ లో కావచ్చు, ఒక హౌస్ దగ్గర నుంచి ఫేస్బుక్ అనే ఒక రిలేటెడ్ ఐపీ అడ్రస్ లేదు వెబ్సైట్ అడ్రస్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మన బ్రౌజర్, మన దగ్గర ఉన్న బ్రౌజర్, మన ల్యాప్టాప్ లో ఉన్న బ్రౌజర్ ఎప్పుడైతే నువ్వు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చి ఫేస్బుక్ అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తావో అప్పుడు రిక్వెస్ట్ ఏమవుతుంది, HTTP ప్రోటోకాల్ ద్వారా, అది వరల్డ్ వైడ్ లో వెబ్ లో ఉంది కాబట్టి, పబ్లిక్ డొమైన్ ఉంది కాబట్టి, నీ యొక్క రిక్వెస్ట్ క్లయింట్ మెషిన్ అంటే నీ దగ్గర ఉన్న మెషిన్, అది ల్యాప్టాప్ కావచ్చు, పీసీ కావచ్చు, అది ఏం చేస్తుంది, డైరెక్ట్ గా సర్వర్ కి హిట్ చేస్తుంది. సో హీఈస్ వన్ పర్సన్, హీఈస్ ఆస్కింగ్ టు గెట్ సమ్ పేజ్. అది ఏమంటున్నాడు, facebook.com అనేది ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. సో ఐఎమ్ సెండింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ మెషిన్ టు ద సర్వర్. సో సర్వర్ వాట్ ఇట్ విల్ డూ, it will find the relevant pages from the hard disk and it send back to the same path to the client, so that finally the client will get Facebook page. నువ్వు ఈరోజు అమెజాన్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నావు అంటే
ఫ్లిప్కార్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆన్లైన్లో ఉంటుంది. కరెక్ట్. ఆన్లైన్లో ఎక్కడ ఉంటుంది అసలు? ఎక్కడ మెయింటైన్ చేస్తారు సర్వర్ అనేది? సో ఈ సర్వర్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్. ఓకే, నువ్వు వాడు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాడి ఇష్టం అది. వాడు సర్వర్ మెషిన్లో పెట్టి హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసి డేటా సెంటర్లన్నీ ఉపయోగించుకొని డేటా అంతా కూడా దాంట్లో పెట్టేసుకుంటాడు. పబ్లిక్ ఐపీ ఒకటి ఇచ్చేసి ఆ పబ్లిక్ ఐపీ ద్వారా అందరూ యాక్సెస్ చేసుకునేలాగా చేస్తాడు. సో మనం యాక్సెస్ చేస్తున్నాము అంటే మన క్లయింట్స్, ప్రాజెక్ట్ మొత్తం ఉంది అక్కడ, టోటల్ బేస్ కోడ్ మొత్తం అక్కడే ఉంది అంటే అది సర్వర్. మనకి ఏ పేజ్ కావాలో, ఏ పర్టికులర్ కాంటాక్ట్ పేజ్ కావాలంటే కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, క్లయింట్ రిక్వెస్ట్ పంపించిన వెంటనే సర్వర్లో దగ్గర ఉన్న క్లయింట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నువ్వు ఇప్పుడు రిజల్ట్స్ చూసుకోవాలనుకోండి, రిజల్ట్స్ చూసుకోవాలంటే కంపల్సరీ మనబడి.com, schools9 results9 ఏదో ఒకటి ఓపెన్ చేయాలి. సో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈవెన్ మీ కంపెనీ రిలేటెడ్ క్యాప్జెమిని, అసెంచర్ ఈ కంపెనీ వెబ్సైట్స్ ఓపెన్ చేయాలంటే కూడా అసెంచర్ సంబంధించిన మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎక్కడో మెయింటైన్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్, అది కూడా ఒక సాఫ్ట్వేర్, అది కూడా జస్ట్ లైక్ ఇట్స్ ఎ వెబ్సైట్, వెబ్ పేజెస్ ఉంటాయి. సో HTTP ప్రోటోకాల్ ద్వారా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, క్లయింట్ సైడ్ నుంచి సర్వర్కి బటన్ ఇవ్వకుండా నువ్వు వ్యాలిడేషన్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ని కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఇట్ వోంట్ కాంటాక్ట్ విత్ ద సర్వర్, ఓకే, దట్స్ కాల్డ్ వాట్, లెస్ సర్వర్ ఇంటరాక్షన్. ఓకే, ఇట్ వోంట్ గివ్ బటన్ టు ద సర్వర్. ఓకే, నేను ఇక్కడ వెరిఫై చేసేస్తాను డేటా ప్రాపర్గా ఇస్తున్నాడా లేదా. వన్స్ అది వెరిఫికేషన్ కంప్లీట్ అయితే నేను వ్యాలిడ్ చేసి ఆ తర్వాత నేను సబ్మిట్ చేసేస్తాను అని చెప్పి అంటుంది. దట్స్ కాల్డ్ వాట్ జావా స్క్రిప్ట్ ఇట్ విల్ డూ. ఓకే, నౌ విల్ గో విత్ సెకండ్ వన్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఓకే టు ది విజిటర్స్. సార్ మాకు కన్ఫ్యూజన్గా ఉంది, కొద్ది క్లారిటీకి వెళ్దామంటే, లెట్ మీ గో విత్ హియర్. నేను ఏం చేస్తాను అంటే జీమెయిల్ అనేస్తాను. ఓకే, జీమెయిల్ నేను ఓపెన్ చేశాను. సో gmail.com ఓపెన్ చేస్తే మనకి ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్, బట్ ఇట్ ఈస్ ఓపెన్. బట్ ఆల్రెడీ ద వెబ్సైట్ ఈస్ దేర్ and it is logged into that. Okay, that's not require us. Okay, we'll go with another website, for example Facebook చూద్దాం. సో ఫేస్బుక్ నేను క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, విల్ గెట్ ఫేస్బుక్ పేజ్. ఎస్, సో ఫేస్బుక్ ఆల్సో సంథింగ్ ఇట్ ఈస్ దేర్, దట్ ఈస్ నాట్ రిక్వైర్ us. We'll go with Twitter, or else we'll go with Times Jobs. Okay, yeah, so Times Job is there, sign in or register. Okay, so sign in and register అనేది ఒకటి ఉంది కదా, ఇక్కడ చూడండి. సో రిజిస్టర్ ఇప్పుడు ఏంటి, timesjob.com /candidate/register.html అనేది ఒక పేజ్. ఇది ఒక పేజ్ అన్నమాట. క్యాండిడేట్ అనేది ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో register.html అని ఒక పేజ్ పెట్టుకున్నారు, దానికి ఫామ్ని జనరేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ timesjob.com అనేది ఒక వెబ్సైట్ రిజిస్టర్ చేసుకున్నారు, అందుకని ఆన్లైన్లో ఉంది, వెబ్ అని ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యూజర్, నేను యూజరే కదా, సో నేను నా క్రోమ్ దగ్గర నుంచి లేకుంటే క్రోమియం బ్రౌజర్ నుంచి నేను జస్ట్ timesjob.com అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడో దగ్గర ఉన్న సర్వర్ ఆటోమేటిక్గా నాకు ఈ యొక్క రిక్వెస్ట్ పంపించింది. రిజిస్టర్ పేజ్ కొడితే రిజిస్టర్ వచ్చింది, అంతే కదా. లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ చూడండి ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. దట్స్ కాల్డ్ వాట్, whenever I am requesting something, the server will finds the relevant page and it sends back to you. ఇది జరుగుతుండేది. ఇప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, లెట్ మీ చెక్ హియర్, హియర్ నేను లాగిన్ క్లిక్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అడ్రస్ బార్లో చేంజ్ కాదు. లాగిన్ క్లిక్ చేస్తే ఏముంటుంది అక్కడ, ఎంటర్ యువర్ ఈమెయిల్ /login ID ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, చేంజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి అంటే సర్వర్తో ఇంటరాక్షన్ అనేది జరిగింది. ఇక్కడ చేంజ్ అవ్వలేదన్నప్పుడు ఓన్లీ టాప్ ఆఫ్ దట్ జరుగుతుందంటే ఏదో ఒక వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, అంటే సర్వర్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామ్ ఏదో రాస్తున్నారు. అది ఇక్కడ వ్యాలిడేషన్ చేసి చూపిస్తున్నది ఏంటి, జావా స్క్రిప్ట్.
ఇక్కడ చూడండి ఎంటర్ ఈమెయిల్ ఐడి అంటారు. నేను ఈమెయిల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి రాస్తాను. సో ధను అని ధనంజయ్ అని ఇస్తే లాగిన్ చేస్తే ఏమంటుంది, ఇట్స్ టేకింగ్ నౌ ఇట్స్ ఆస్కింగ్ దట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. సార్ ఈమెయిల్ ఐడి అన్నారు, మరి ఇక్కడ లాగిన్ ఐడి అన్నారు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. మరి నేను అందుకనే నేను లాగిన్ ఐడి అనే బదులు లాగిన్ నేమ్ నేను ఇలా ఇచ్చాను, ధనంజయ్ ఇచ్చాను. ఈమెయిల్ ఐడి అన్నప్పుడు నువ్వు స్పెసిఫై చేయొచ్చు, నీ ఇష్టం. నీకు ఈమెయిల్ ఐడితో నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నువ్వు ఎలా ఇచ్చుకోవాలి. లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా నువ్వు యూజర్ ఐడి ఒకటే నువ్వు స్పెసిఫై చేయొచ్చు. అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్. దిస్ కాల్డ్ వాట్, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు ద విజిటర్. నువ్వు పేజ్ని రీలోడ్ చేయకుండానే ఇన్స్టెంట్గా నీకు వెరిఫికేషన్ చేసి చూపించేస్తుంది. సో డోంట్ లైక్ ఇట్, డు నాట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పేజ్ రీలోడ్. ఓకే, ఈవెన్ దో ఇఫ్ యూ ఫర్గెట్ సంథింగ్ యూ విల్ గెట్ ద డేటా బ్యాక్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఫర్గెట్ చేసినప్పుడు కంపల్సరీ ఏమడుగుతుంది, లాగిన్ ఐడి అడుగుతుంది. సో సబ్మిట్ చేస్తే it will tell you that we could not find your account with that information. It does not look like that email ID is registered with us. So ఈ ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్ నుంచి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ సర్వర్ నుంచి వస్తుంది. మరి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుందంటే, ఓన్లీ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, మినిమం క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, లాగిన్ ఐడి ఎంటర్ చేయలేదు, అంతవరకు మాత్రమే చెక్ చేస్తుంది జావా స్క్రిప్ట్. ఓకే, ఈవెన్ ఇక్కడ వ్యాలిడేట్ చేస్తుంది. సి హియర్, చూసారా, మొత్తం వ్యాలిడేషన్ జరిగింది. ప్లీజ్ అప్లోడ్ యువర్ సివి, ఇఫ్ నాట్ ట్రై టు అటాచ్ దట్. ప్లీజ్ సెలెక్ట్ రిక్వైర్డ్ ఫీల్డ్ కెనాట్ బి ఎంప్టీ. ఓకే, బ్లాంక్ ఉంచకూడదు. అండ్ ఇక్కడ చూడండి, పాస్వర్డ్ స్ట్రెంత్ దట్ షుడ్ బి దేర్. సో నేను ఇక్కడ ఏమంటున్నాడు, మినిమం 6 అండ్ మాక్సిమం 14 క్యారెక్టర్స్ అలోడ్. ఎస్, మీ కంటైన్ ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ ఫాలోయింగ్ సింబల్స్, అంతే కదా. సో పాస్వర్డ్ అనేది నువ్వు స్పెసిఫై చేయొచ్చు. సి హియర్, పాస్వర్డ్ మస్ట్ అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే సబ్మిట్, నేను ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సర్వర్కి వెళ్ళకుండానే ఇక్కడే క్లయింట్ సైడ్ ఇక్కడే మనకి వెరిఫికేషన్ అయ్యి చూపిస్తుంది. దట్స్ కాల్డ్ వాట్ జావా స్క్రిప్ట్, దట్ లెస్ సర్వర్ interaction. And one more advantage, immediate feedback to the visitors. మన ఇమీడియట్ గా డిస్ప్లే చేసింది కదా, దట్స్ కాల్డ్ వాట్, ఇమీడియట్ ఫీడ్బ్యాక్ టు ద విజిటర్. అండ్ వన్ మోర్ థింగ్, థర్డ్ వన్ ఈస్ దట్ increased interactivity. Increased interactivity nothing but see, like you created, if you want to move a mouse pointer on top of that, it will tell you that, so this is so and so, like that. See here, మన మౌస్ పాయింటర్ ఎప్పుడైతే మూవ్ చేస్తాం ఆటోమేటిక్గా మనకు సంబంధించిన కంటెంట్ టూల్ టిప్ లాగా కావచ్చు మనకి డిస్ప్లే అయిపోతుంది. ఓకే, దట్స్ కాల్డ్ వాట్, ఇంటరాక్టివిటీ. సి హియర్, ఆన్ మౌస్ ఓవర్ ఇట్ గెట్స్ హైలైటెడ్. ఎస్ సార్ నో? సో అంటే మనకి కీబోర్డ్ ద్వారా కావచ్చు, మౌస్ ద్వారా కావచ్చు, ఇది హైలైట్ అవుతుంది. చూడు, ఇక్కడ హైలైట్ అవుతుంది ఆటోమేటిక్. నేను ఎప్పుడైతే ఇక్కడ మౌస్ పాయింటర్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. At the same time, this is also displaying just some list of options, and it will ask to choose. So on hover jarutundi, on hover. So that's called what here, increased interactivity. So mana ఏ particular menu ni click chesina adi highlight avutundi. So users can see and users can identify easily. That's called increased interactivity. And another one, fourth one, is richer interfaces. So richer interfaces అన్నప్పుడు ఏంటి, like you can have drag and drop components. You can also design graphics related. Okay, see here, I want to attach a resume. And resume files ని drag చేసి దీనిలో డ్రాప్ చేస్తే కూడా అటాచ్ అయిపోతుంది. That's called what, increased, richer interfaces. You can use the drag and drop components, or you can use slider అనేది కూడా మనం యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎంతమంది సైట్ విజిటర్స్ ఈ పర్టికులర్ timesjob.com ని ఎంతమంది విజిట్ చేశారని తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ దట్, యూ కెన్ ఆల్సో ఫైండ్ దట్ ఈజిలీ. ఎంతమంది విజిటర్స్ ఇది విజిట్ చేశారు ఆన్ హోవర్. ఓకే, సో లైక్ దట్ వీ కెన్ హ్యావ్, దీస్ ఆర్ ద డిఫరెంట్ advantages of JavaScript.
Okay, less server interaction, it won't give button to the server, immediate feedback to the visitor. So appadikappade result anedi ichestundi. So you are not entered a wrong password, you enter wrong password, or you are not filling proper details. Like that, you will get a feedback. Okay, increased interactivity annappudu just on hovers, if you are moving mouse pointer on top of that any word or anything, it automatically highlights that. Okay, and richer interfaces means just it includes different items. That's like hovers, on hovers, drag and drop controls and sliders. Okay, for brightness increase cheyali, volume increase cheyali, numbers increase cheyalanunappudu you can increase that. You can increase or decrease. Maniki ikkada ila ledhu gani proper ga. Okay, you can increase that, it will work good. Okay, that's called what advantages. Now we'll see about, and it is important, one more thing important is that JavaScript is case sensitive. Okay, JS is case sensitive. Case sensitive ante only capital or only small it will accept. Okay, ante example ela cheppanu. So case sensitive anedi ela, right? Case sensitive anedi ela cheppagalam. Case sensitive nothing but here, see, if you are using a variable, so last name, okay, and last name are two different variables అని చెప్పొచ్చు. వేరియబుల్స్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టూ వర్డ్స్ LAST లాస్ట్ నేమ్ మీనింగ్ ఒకటే, లాస్ట్ నేమ్ అంటే ఒకటే, కాకపోతే ఎన్ అనేది ఇక్కడ క్యాపిటల్ ఉంది, ఇక్కడ స్మాల్ ఉంది. దాని మీనింగ్ ఏంటి? టూ డిఫరెంట్ వేరియబుల్స్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. సో అందుకే అది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. JavaScript is a case sensitive language. Okay, now that you have to identify, this is main information. Okay, now we'll see, and we'll see how to place and where to write. We'll see about that. First part, interaction part completed. Now we'll go with the how to write JavaScript. Okay, we'll see about how to write JavaScript and where to place. Okay, so there are different ways. You can write, but the thing is that if you want to write, first you should enter a JavaScript statements within a script tags. So script tag compulsory మనం ప్లేస్ చేయాలి. JavaScript రాస్తున్నామంటే స్క్రిప్ట్ ట్యాగ్ కంపల్సరీ ప్లేస్ చేయాలి. ఈ స్క్రిప్ట్ లోపలనే మనం JavaScript స్టేట్మెంట్స్ ని మనం రాయడానికి అవుతుంది. Okay, so that see why we have to place means the browser will understand that this is belongs to JavaScript. ఇది JavaScript సంబంధించిన related code, so that the web browser will understand, web browser interpreter will understand. So these statements belongs for JavaScript only. Okay, now script రాసిన తర్వాతనే JavaScript statements అనేది మనం రాసుకోవచ్చు. Okay, and the script tag has two attributes. Okay, script tag has two attributes. నేనేం రాస్తానంటే JavaScript code అని రాసేస్తాను. JavaScript code. Okay, here we can write JavaScript code. Okay, and this is called what? JS syntax. Okay, this is JS syntax. Now we'll see what another one. So what I said now, script tag has two attributes. Script tag has two attributes and script tag has two attributes. First one is what? First one, language. Second one is what? We have a type. Second one, type. Okay, these are two important attributes. Okay, language. So language, nothing but just it specifies which language it is, like scripting language we are using, so that the browser will understand that. Okay, and type means, okay, now we are setting that this is a JavaScript type, script type text. Okay, I'll show you an example. Okay, here we go with an example. Okay, first you should write with the script started and ended
and then script is ended now. Okay, in between that we can write our JavaScript code, but before that we should type what? Two attributes. That's called language equal to what we have to type means just there have a JavaScript. This is a language we are using. Now type equal to text/JavaScript. So this is what in older browsers, in Internet Explorer or Mozilla Firefox, previous days, these things we have to specify. But now latest browsers are not even it is not finding, it is not no need to write this entire language and script, just specify only script. For latest browsers it is asking that type. So even though if you specify means, then it won't give any problem. So latest browsers లో లాంగ్వేజ్ టైప్ అనే ఒక అట్రిబ్యూట్స్ యూస్ చేయకుండానే కూడా స్క్రిప్ట్ అని స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా కూడా రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వేర్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాం. అంటే వేరియంట్ అనేది ఒక కీవర్డ్. వేరియబుల్ అనేది ఏంటి? జస్ట్ ఇట్ ఈస్ ఎ నేమ్డ్ మెమరీ లొకేషన్. వేరియబుల్ అంటే ఒక నేమ్డ్ మెమరీ లొకేషన్ అంటాం. అంటే ఒక నేమ్ ఉండాలి, స్పేస్ ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకుంటుంది. దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అంటున్నాం. ఏ అనేది 10 అంటే ఏ హ్యాస్ న్యూమరిక్ వాల్యూ 10 అంటే ఏలోకి 10 అనే ఒక వాల్యూ స్టోర్ అయింది. సో ఏ అనేది ఒక వేరియబుల్. బి ఈక్వల్ టు 20 అనేది నేను ఇంకొక వేరియబుల్గా తీసుకున్నాను. బి అనేది వేరియబుల్ నేము, 20 అనేది వాల్యూ. బిలోకి వాల్యూ వచ్చి 20 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అంటున్నాను. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. సమ్ అనేది ఏంటి? అది కూడా ఒక వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు ముందు ఉన్న లెఫ్ట్ సైడ్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మొత్తం మ్యాక్సిమమ్ వేరియబుల్స్ అవుతుంది కంపల్సరీ. రైట్ సైడ్ ఏమైతే ఉంటుందో అది ఎక్స్ప్రెషన్ కావచ్చు లేదు వాల్యూ కావచ్చు. ఆ వాల్యూస్లో కూడా టైప్స్ ఉన్నాయి. మళ్ళీ వాల్యూస్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ అని ఇస్తాను, ఫస్ట్ నేమ్ అని రాస్తాను. స్ట్రింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను? డబుల్ కొటేషన్లో ప్లేస్ చేశాను. స్ట్రింగ్ రిలేటెడ్ వేరియబుల్. ఫస్ట్ నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. ఇది స్ట్రింగ్ వేరియబుల్ అని చెప్తాం. స్ట్రింగ్ వేరియబుల్ ఏంటి ఇక్కడ ఉండేది? స్ట్రింగ్ వేరియబుల్ ఏముంది? ఫస్ట్ నేమ్ అనేది స్ట్రింగ్ వేరియబుల్. ఓకే, ఇక్కడేముంది? న్యూమరిక్ వేరియబుల్ అనేది ఏముంది అక్కడ? బి అనేది. ఓకే, మరి ఇక్కడ న్యూమరిక్ వేరియబుల్ ఏముంది? ఏ ఉంది. ఓకే, ఇక్కడేముంది? మరి న్యూమరిక్ వేరియబుల్ కాదు కదా, జస్ట్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్. బట్ వీ హ్యావ్ వాట్? సమ్ ఎక్స్ప్రెషన్ రిలేటెడ్ వేరియబుల్. బట్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ వాల్యూ. ఓకే, రైట్ సైడ్ పార్ట్ వాల్యూస్ అంటాం, లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉండేదల్లా వేరియబుల్స్ అంటాం. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నేను ఇదేం చేస్తున్నానంటే జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ రైటింగ్, రైట్? జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఒకటి సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తున్నాను. ఈ అవసరం లేదు, కామెంట్స్ అవసరం లేదు, నేను తీసేస్తున్నాను. మన కామెంట్స్ అనేది అవసరం లేదు. ఇది కామెంట్స్ అంటారు దీన్ని. ఐడెంటిఫికేషన్ కోసం కామెంట్స్ మనం రాస్తాం. ఓకే, రాసేసాను ఇక కోడ్. మరి సమ్ ఈక్వల్ టు సంథింగ్ రాసేసాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తేనే సమ్ వాల్యూ ఎక్స్ప్రెషన్లో ఏ ప్లస్ ఏ అంటే 10 ప్లస్ బి అంటే 20. సో 10 + 20 30 అనే వాల్యూ సమ్లోకి స్టోర్ అవుతుంది. ఇది జరిగే ప్రాసెస్. మరి జావాస్క్రిప్ట్లో ఏ అనేది ఏంది, బి అనేది ఏంది తెలియాలంటే కంపల్సరీ జావాస్క్రిప్ట్ వెబ్ బ్రౌజర్కి మనం ఒక కీవర్డ్ అనేది యూస్ చేయాలి. ఇట్స్ కాల్డ్ వాట్? వేరియంట్. సో వేర్ కీవర్డ్. సో వేర్ అనేది యూస్ చేస్తాం. వేర్ నథింగ్ బట్ వేరియంట్. సో వేరియంట్లో మనం స్పెసిఫై చేయాలి. వేరియంట్
where I am taking some variable. So I am taking some variable so that I am taking var here. Okay, మీరు ఎలా కాకపోయినా డైరెక్ట్ గా మీరు ఇలా కూడా స్పెసిఫై చేయొచ్చు. సో var a, b, sum అలా కూడా స్పెసిఫై చేసి ముందు నువ్వు var అనేది కూడా రిమూవ్ చేసేయచ్చు. దట్ ఈస్ అ వన్ వే. దిస్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ అ JavaScript. Try to understand. Okay, this is a simple example. Okay, now where we can place, we'll see that. మన జావాస్క్రిప్ట్ కోడ్ ఎలా రాయాలో తెలుసుకున్నా. ఇప్పుడు ఎక్కడ రాయాలి, సో కోడ్ నోట్ ప్యాడ్లోనా లేదంటే ఏంటి టెక్స్ట్ ఎడిటర్స్ ఏం యూస్ చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. అండ్ ఎక్కడ ప్లేస్ చేయాలని కూడా చూద్దాం. ఓకే, నౌ దెర్ హ్యావ్ సంథింగ్ ఎల్స్